బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్ కేసులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కవిత 10 సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై అటు ఐటీ ఇటు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులతో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద ఇప్పటికే భారీ పోలీసు బందోబస్తును చేపట్టారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మనం చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే ఇంకా సోదాలు మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నేపథ్యంలోనే ఐటీతో పాటు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కేంద్ర బలగాల ఆధీనంలో మాత్రం ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. లోపలికి మాత్రం ఎవరిని అనుమతించడం లేదు. మనం చూడొచ్చు, కవిత భర్త అనిల్ కుమార్ కూడా ఈ నివాసంలోనే ఉన్నారు. అతనితో పాటు కొంతమంది కవిత అనుచరులు కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే కేంద్ర బలగాలు ఆధీనంలో మాత్రం ఈడీ అధికారులతో పాటు ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితను ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులతో పాటు స్పెషల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అధికారులు అంటే సిబిఐ అధికారులు కూడా గతంలో విచారించారు. కవిత స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి బంజారాహిల్స్ లో ఉన్నటువంటి కవిత నివాసంలోనే గతంలో సిబిఐ అధికారులు విచారించి దాదాపు ఆమె స్టేట్మెంట్ కూడా నమోదుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత కవితను కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన కార్యం ఈడీ ప్రధాన కార్యంలో కవితకు అనేక సార్లు 4 సార్లు కవిత ఈడీ విచారణకు హాజరైంది. ఏదైతే డిశ్చార్జ్ చేసినటువంటి మొబైల్స్ సంబంధించిన మొబైల్స్ ను కూడా కవిత ఈడీ అధికారులకు సమర్పించినటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. ఆ తర్వాత పదే ఢిల్లీకి అదేవిధంగా ఈడీ అధికారులు, మరోవైపు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని కవిత సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫ్రీడమ్ యాక్ట్ అంటే గతంలో ఉన్నటువంటి పలు జడ్జిమెంట్లు నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ ఒక మహిళను ఇంటి దగ్గరనే విచారించాలంటూ కూడా కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ అధికారులు పదే విచారణకు పిలిచి తమను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయంగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి తమను ఈడీ అధికారులు విచారణ పేరుతో హింసకు గురి చేస్తున్నారంటూ కూడా కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై గతంలో విచారించినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు మరొకసారి విచారణ చేపట్టింది. ఈ రోజు విచారణ చేపట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ పిటిషన్ మళ్లీ ఈ నెల 19కి వాయిదా వేసింది. రేపే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఈడీ అధికారులు అదేవిధంగా ఐటీ శాఖ అధికారులు కవిత నివాసానికి చేరుకోవడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈడీతో పాటు ఐటీ శాఖ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ గ్రూప్ లో కవిత చాలా కీలకంగా పోషించారు. ఇండస్ట్రీట్ ఎండీగా ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారితో కవిత అనేక సంభాషణలు మాట్లాడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే మనం చూసాం, కేజ్రీవాల్ ని కూడా సైతం అటు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు రైట్, థ్యాంక్ యూ సునీల్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్, ఈ దాడులను మనం ఎలా చూడొచ్చు? జనసేనాని ఖచ్చితంగా ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది కమ్మేసిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కమ్మేసింది. అది చాలా రోజులుగా కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ముందు సాక్షిగా ఉన్న కవిత ఆ తర్వాత నిందితురాలిగా మారిపోయారు. చాలా ఆధారాలు దొరికిన తర్వాతే పలుమార్లు అటు ఐటీ ఈడీ ఇద్దరు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసులు అన్నిటికీ కూడా 1-2 సార్లు మాత్రమే విచారణకు హాజరైంది. ఆ తర్వాత ఎప్పుడు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంటే మహిళలకు కొంత వెసులుబాటు ఇవ్వాలి, విచారణకు వెళ్లకుండా మహిళల వద్దకే ఈడీ అయినా ఐటీ అయినా సిబిఐ అయినా ఏదైనా విచారణకు రావాలంటూ కవిత వేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది. ఈ రోజు కూడా విచారణకు వచ్చింది. అయితే దాన్ని ఈ నెల 19కి సుప్రీంకోర్టులో వాయిదా వేశారు. కాబట్టి 19 వరకు కూడా కవిత అదే అంశాన్ని ఈడీకి కానీ సిబిఐకి కానీ చెప్పే వెసులుబాటు ఉండేది. ఈ నేపథ్యంలోనే నేరుగా ఐటీ ఈడీ ఇద్దరు కూడా రంగంలోకి దిగాయి. దాదాపు 10 మంది అధికారుల బృందం కవిత నివాసంలో ఇప్పుడు సోదాలు నిర్వహిస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త అనిల్ వ్యాపార లావాదేవీలపై లిక్కర్ స్కామ్లో జరిగిన లావాదేవీల్లో ఏవైనా ఆధారాలు దొరుకుతాయనే దిశగా జరిపిస్తున్నారు. మొత్తానికి ఇది రాజకీయంగా కూడా దుమారం రేపుతుంది. ఎందుకంటే మరి కాసేపట్లో తెలంగాణలోనే మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రధాని మోడీ రోడ్ షో ఉంది. కాసేపట్లో రేపు 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుంది. దానికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఈ సమయంలో ఇప్పుడు ఈడీ ఐటీ ఇద్దరు కూడా కవిత అంటే మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూతురు, ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు లోక్సభ సభ్యురాలిగా గతంలో పనిచేశారు. ఆమె నివాసంలో దాడులు చేయడం అనేది ఖచ్చితంగా ఒక మేజర్ ఫ్యాక్టర్గా రాజకీయ దుమారం రేపే అంశంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత
ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో గెలవాలి, లోక్సభ ఎన్నికల్లో పట్టు చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఐటీ ఈడీ దాడులు చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీని కూడా కొంత గందరగోళంలోకి నెట్టాయి. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బీజేపీ చేస్తున్న ప్రయత్నం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే రాజకీయ విమర్శలు మొదలుపెట్టారు. రాజకీయంగా ఎదురుదాడి చేస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి బీజేపీ చేస్తున్న కుట్రగా దీన్ని బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. దానికి సంబంధించి ట్వీట్లు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా కూడా కవిత నివాసంలో ఇప్పుడు ఈడీ ఐటీ సోదాలు అనేవి ఖచ్చితంగా ఈ రోజంతా కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్లుగా అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి 10 ఏళ్ల క్రితం కవిత ఆస్తులు ఎంత, ఇప్పుడు కవిత ఆస్తులు ఎన్ని, ఆమె అఫిడవిట్లు ఎన్నికల్లో 2 సార్లు పోటీ చేశారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు ఆమె ఇచ్చిన అఫిడవిట్లో ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత, ఉన్న వాస్తవ విలువ ఎంత, ఇలాంటి చాలా అంశాలు కూడా అటు ఐటీ ఇటు ఈడీ అధికారులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఏ రకంగా బీఆర్ఎస్ ఎదుర్కోబోతుంది అనేది ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశంగా మనకు కనిపిస్తుంది ఝాన్సీ రాణి. అలాగే కళ్యాణ్, మనం చూసుకుంటే సుప్రీంకోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణ దశలోనే ఉంది. అందుకే మేము విచారణకి హాజరు కాలేకపోతున్నామంటూ ఎమ్మెల్సీ కవిత పలుమార్లు ఈడీకి చెప్తూ వచ్చారు. కానీ ఈడీ మాత్రం తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఈ సోదాలు నిర్వహించడం చూస్తున్నాం. అయితే ఈ ఇష్యూలో బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పటివరకు ఎవరైనా బీఆర్ఎస్ నేతలు స్పందించారా? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తుంది. సరే, లిక్కర్ స్కామ్నే రాజకీయ కోణంగా బీఆర్ఎస్ చాలా రోజుల నుంచి చెప్తుంది. అటు ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా చాలాసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది, ఆయన కూడా హాజరు కాలేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇప్పటికే దాదాపు 1 ఏడాది కాలంగా ఆయన జైల్లో ఉన్న పరిస్థితి. ఇదే కేసు లిక్కర్ స్కామ్లోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. ఇటు కవితకు కూడా చాలాసార్లు నోటీసులు ఇచ్చారు, కవిత కూడా హాజరు కాలేదు. అయితే ఈ రోజు జరుగుతున్న దాడులు, ఈడీ ఐటీ దాడులు అనేవి ఖచ్చితంగా ఒక క్రూషియల్గా జరుగుతున్న అంశంగా మనం చెప్పుకోవాలి. కీ ఫ్యాక్టర్ కాబోతున్న ఈ దాడులు. ఎందుకంటే ఈ దాడుల్లో నిజంగానే లిక్కర్ స్కామ్కి సంబంధించి కానీ, ఆర్థిక లావాదేవీలు, ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరికినా, ఒకవేళ ఆధారాలు దొరికితే మాత్రం కవితను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందనే న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆధారాలు దొరికితే కవితను ఈ రోజే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మనం చూడాలి ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.